బయట పెట్టండి. దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి ఒక్క నిమిషం ఇంకా పాట ఆపని చెప్పలేదు ప్లే చేస్తారు మళ్ళీ రౌండ్ చేయండి సాంగ్ ఆపద్దు ప్లే చేయండి కొంచెం సేపు లేదు లేదు మళ్ళీ వన్ మోర్ మేడం సరే అది వస్తే మనకి 100 రూపాయలు నీకు 50 కొంచెం జరగాలి స్పేస్ తీసుకోండి కొంచెం ప్యారెంట్స్ మేడం కొంచెం స్పేస్ మా వాళ్ళు వచ్చారు చెప్పండి సార్ అది పరిగెత్తండి మీకు ఎందుకు అందుకే చెప్పాను మీరు ప్లే చేయండి సాంగ్ ఒక చేయి తీసేసేయండి బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి కొంచెం సౌండ్ పెంచి దెబ్బలు పడతాయి ఎంతమంది ఎన్ని ఫోటోలు తీసుకున్నారు ఏంటి ఇద్దరు కూర్చొని ఒక ఫోటో దిగారా ప్లే చేయి సాంగ్ ప్లే చేయి గ్యాప్ ఇవ్వద్దు అంతే చేయి నాన్ స్టాప్ కొంచెం గ్యాప్ తీసి గ్యాస్ పెట్టుకున్నారు కదా నిజం చెప్పండి దెబ్బలు పడితే నీకు ఖచ్చితంగా అంతే నువ్వు అలా అర్థం చేసుకోవాలి ఏంటండి ఎవరేంటి ఏమండి తర్వాత దెబ్బలు ఏమి ఇవ్వకండి ఇంటికి శ్రమకి వెళ్ళండి ఇలాగండి ఒక్క చేయి తీసారా హుషారుగా కొంచెం గ్యాప్ తీసుకోండి రెడీ ఫాస్ట్గా ఏంటండి ఇక్కడ ఇక్కడ మీ ఫోటో ఇక్కడ ఏంటండి దెబ్బలా ఒక చైర్ తీసేసాను కొంచెం హుషారుగా రెడీ ఫాస్ట్గా మేడం గారు స్పేస్ తీసుకోవాలి కొంచెం నాకు ఇక్కడ కనిపించట్లేదండి శివరెడ్డి గారు ఇప్పుడు ఓకే కాదు కాదు ఇప్పుడే గమనించాను అక్కడ సాంగ్ ఇక్కడ తిరగడం సాంగ్ ఆడుతున్నారా లేదా అంతే చేస్తున్నారు నేను చూస్తున్నాను మమ్మల్ని కదా ఫోకస్ అస్సలు అలాంటి పనులు వద్దు భుజాలు రాసుకోవడం అందుకే చిరిగిపోయింది మరి పంపించారు కదా రేపు టీవీలో రావాలి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఫస్ట్ నువ్వు గుర్తు చెల్లి వెనక నేను కూర్చుంటాను చెప్పారు అవలపోతున్నారు ఎన్నిసార్లు దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి ఉంటాయా ఏంటి కొంచెం ఇటు ఇటు కొంచెం ఒక నిమిషం ఆగండి సాంగ్ ఆపండి గ్యాప్ తీసుకొని కొంచెం మీరు ఫాస్ట్గా రన్ చేయండి గ్యాప్ తీసుకోండి మాకు ఎక్సైట్మెంట్ ఉండాలి కదా ఎవరు గెలుస్తారా అనేది లైన్మెన్ గారు నాకు అర్థమైపోయింది మా వదిన గారు అదే అక్కడికి ఉందని కదా వద్దులండి తేడా వస్తాయి సాంగ్ చేయండి
ఏమంటే ఆయన చెప్పింది మీరు అవి పట్టుకొని తిరుగుతున్నారు. కాదు సాంగ్ ఆపకుండా కూర్చుంటున్నారు. చూడండి మీరు ఇంకొచ్చి మంచి చీర పట్టుకొని వెళ్ళిపోండి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మీరు గెలవాలి సిస్టర్. మీరు గెలవకపోతే మళ్ళీ బావగారు అది అన్నయ్య గారు. ఓకే రెడీ. కుర్చీ తీయండి. నాగమణి గారు కొంచెం ఫాస్ట్గా మీరు కూడా ఆపద్దు సాంగ్ ఆపద్దు. నాగమణి గారు ఇవ్వండి కూర్చోండి. మీరు కూర్చోండి. అబ్బాయి నేను ఆమెకి ఏదో చేయిద్దాం అనుకుంటే మీరు సాంగ్ ఆపారు. మీ దుంపదగా మీ పళ్ళల్లో పేస్ట్ పెట్టిద్దా సాంగ్ ప్లే చేయండి. సాంగ్ అంటే చేయండి. వాళ్ళకి కూడా బోర్ పట్టింది. మా అబ్బా గోదావరి కట్టారు. ఇప్పుడు నేను తెలుసుకుంటే ఏది మా సిస్టర్ తిరగండి. ఒక్క నిమిషం అడిగి ఇస్తాను నేను చేయరు. ఇది మరీ న్యాయం చేస్తున్నారు నాగమణి గారు. నా బాధ ఎవరు చెప్పుకోమంటారు? గోరిగా తెచ్చారా? మంచి హుషారు. అది సరే. అయ్యో ఆగండి ఒక నిమిషం ఆగండి. మంచిగా ఇదిగోండి. రండి కూర్చోండి. కూర్చొని ఇస్తారా? ఓకే ఇదిగోండి. పర్లేదు అయితే మనలోనే ఉన్నారు అందరూ. రైట్ కొంచెం హుషారుగా చెయ్యి బాగా తీసుకుంటున్నారు ఒక్కొక్కరు. అరే నీకేమైందో నాకేమైందో అర్థం కాదు. పాట ఎలా నీరా కొంచెం వాళ్ళ చీమలు చచ్చిపోతే ఎలా నడుస్తున్నారు? వద్దులేండి అంత పని చేయండి. ఇంకా ఆపలేదు. మూవ్ అవ్వండి. నేను అన్నాను మీ పొట్టు అలా ఏం పెట్టాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చైర్ పెట్టండి. మాటలో ఉన్నారంట క్యాన్సిల్. నువ్వు సాంగ్ ఆపద్దని చెప్తా. సాయా కూర్చోండి. మీరు కూర్చోండి. అక్కడే కూర్చోండి మీరు. ఓకే ఒక చేయండి. వద్దు మళ్ళీ ఎవరికైనా నాకు వద్దా? సాయి గారు కొంచెం నడవండి. ఫాస్ట్గా కుర్చీగా అడ్డుకోవద్దు. మొత్తం కొంచెం వెనకరండి. వెనకరావాలి. మొత్తం వెనకరావాలి. ఓ మంచి కుర్చీ దాడేది. అదే చెప్తున్నాడు ఇక్కడ. సాంగ్ ఆఫ్ చేయి. ఏంటి నేను చెప్పింది అది కాదు. ఆమె ఏం చేసిందంటే కుర్చీలో ఉంటే దాని మీద జనపెట్టి అది చేశారు. ఆమె జిమ్ కనుక మరీ టాలెంట్ నాకు కూడా తెలియలేదండి. ఒక నిమిషం ఆగరా. ఒక నిమిషం మీ కాళ్ళకి నా వందనాలు రా. కాదండి సరే ఉంది. మీకు అందరు ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఏంటి ఫేస్ తీసుకోవాలి అందరూ కూడా. సాయి గారు మీ సిస్టర్ ఎంకరేజ్మెంట్ తిరగండి. తొక్కుడు ఆడదామా సరదాగా? అది ఇలాంటి తగులుకుంటే మీకు ఉండదు. కొంచెం ఫాస్ట్గా ఎక్కండి. దూకండి. అయితే అందరూ
కాదు మీ చైర్ మీరు చూసుకోకుండా ఆమె కింద చెప్తున్నారు మీరు. ఓకే రైట్ రైట్ సురుజయ్ కానీ రండి. కుర్చీ తీసేయ్ సాంగ్ కాకపోతే 5 minutes సాంగ్ కాకపోతే ముగ్గురే ఉన్నారు. కొంచెం హుషారుగా ఫాస్ట్ గా రండి. రాజు బయటికి రా. అరే సాంగ్ ఆపొద్దు అప్పుడే. అసలు ఆపండి సాంగ్. కొంచెం స్పేస్ తీసుకోవాలండి ఉన్నది ముగ్గురే కాబట్టి. ఓకే అదే సరే నేను వాళ్ళ సాంగ్ కాకపోతే చెప్పాను. ఓకే ఆబ్సెంట్ ఒకరు వెళ్ళిపోవచ్చు. సురుజయ్ సాంగ్ అయితే కుర్చీ ఒకటి తీయండి ఇప్పుడు ఉండాలి మీకు ఎక్సర్సైజ్. రండి కుర్చీ ఒకటి అంతే. సాంగ్ మధ్యలో కన్ఫ్యూజ్ చేయొద్దు. చాలా మంది లేడీస్ ఆడుతున్నారు. ఏంటి ఇది మ్యూజిక్ ఇంతే. నాగమణి గారు మీకోసమే సాంగ్. నువ్వు పక్కన రమ్మా. నేను ఆడతా. ఓకే చక్కా బోర్ వచ్చింది ఇక్కడ. అవునా వచ్చిందా తిరిగి ఒప్పు నాగమైందే. నా తప్పులే సాయి గారు అక్కడ తప్పు. ఓకే సురుజయ్ స్టార్ట్ చేయి ఆ వచ్చిన కుర్చీ తీసేద్దాం. ఒక కుర్చీ కదా నేను చేస్తాను. ఉండండి మీకు ప్రాబ్లం. తగ్గదు తప్పందే. అక్క నువ్వు గెలవాలక్క. అయితే ఐ మీన్ వదినా మీరేనేంటి నీ తాగుతున్నారు రాగు మీకు కూడా వాడతారండి. అది మన తగ్గదు ఎక్కడ. చెప్పండి. మా సిస్టరే వేరే ఎక్కడుంటారు చూడండి. ఎక్కడ లైన్లో కాదు అది అక్కడ వాటర్ తాగుతుందిరా నీకు చెప్పాను. తమ్ముడు రండి మళ్ళీ రండి కంటిన్యూ. అదే స్టడీ లేదు. అదే అది నేను చెప్పాను మళ్ళీ. లేదు ఏమేం చేసిందంటే ఇంటి నుంచి వచ్చి అటు వచ్చి ఉండాలి మధ్య బాగా. అవునా ఒకసారి ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఏమి చంద్రశేఖర్ గారు ఇంకొకసారి అంటున్నారు. ఇద్దరు పెట్టి ముగ్గురు పెట్టమంటున్నారు. నాగమణి గారి మందే పుట్ట అక్క మందే. నటించాలి. ఏం చేస్తున్నారు? ఏం కావాలా? బయటికి రావాలి. ఒకసారి ఇప్పుడు రాగండి. అదే ఇది బాగుంది. ఓకే నేనే ఎమ్మెల్యే చైర్ పట్టిపోయారు. ఎమ్మెల్యే గారు చేయలేదు ఇక్కడ. ఒక్క నిమిషం బాబు. చైర్ కాదు. వచ్చింది ఒకసారి ఒక్క నిమిషం. అది ఎమ్మెల్యేగా చైర్ కాదు. శానిటర్ది చైర్. అటు అబ్బాయి ఇద్దరి మధ్య రండి. ఆడికి ఇచ్చేద్దాం. ఇల్లు తెల్లారులు ముగ్గేస్తూ కూర్చున్నాను. ఇదేనా మీరు నాకు ఇచ్చిన న్యాయం? సాయి గారు మీరేం మాట్లాడుతున్నా? వద్దులేండి మీరు మాట్లాడేప్పుడు మంచిది. రండి సాంగ్ నన్ను చంపుతాను. మాట చేస్తారంట. అయిపోతుంది లాస్ట్. అందరూ లాస్ట్. ఓకే రండి. ఓకే చూడండి. అక్క నువ్వు పరిగెత్తి బాగా వేస్తున్నారు. కొంచెం క్లాస్ అందరూ కూడా వచ్చారుగా. బాయ్స్ మీరు కూడా కొంచెం క్లాస్ కొట్టాలి. ఏదైనా సరే ఇద్దరు ఉంటారు. అరే నాకు అర్థమైంది. ఇద్దరు సమానంగా